మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక మంచి కీర్తనాకారుడు, ఆ కీర్తనలో కూడా చాలా అర్థవంతమైనటువంటి పదాలు, మంచి ఆత్మీయుడు, మంచి గాయకుడు, ఇటువంటి మంచి ఆత్మీయుడు, మంచి ప్రార్థనాపరుడు అయినటువంటి ఈ వ్యక్తికి ఎన్నో శ్రమలు, శోధనలు వస్తున్నాయి. అనుకుంటున్నాడు, ప్రభువా నీ కొరకు నేను ఇంత యథార్థంగా ఉన్నాను కదా, నీ మీద నేను విశ్వాసంతో ఎన్ని పాటలు రాశాను, నీ మీద ప్రేమతో ఎంత చక్కగా నేను స్తుతిస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను, ఆరాధన వీరుణ్ణి అయ్యా. మరి నాకిన్ని శ్రమలు, శోధనలు నువ్వు పంపిస్తున్నావు, కానీ నా చుట్టూ ఎంతమంది భక్తిహీనులు ఉన్నారు, అసలు వాళ్ళ గుడారాలేంటి ప్రభువా, ఎంత రమ్యంగా కట్టబడుతున్నాయి, నాకు నిలువు నీడ సరైనటువంటి గుడారమే లేదు, చక్కని ఇల్లు లేదు, నాకేమో శరీరంలో అనారోగ్యం, వారికి ఏ రోగము లేదేంటయ్యా, వారు సమృద్ధిగా ఏది కావాలంటే అది తింటున్నారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కుంటున్నారు, ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు తెచ్చుకుంటున్నారు, నేను ఏదైనా తెచ్చుకుందాం అంటే దాని కొరకు నేను ఎంతో కష్టపడి దాని వెలను కూర్చి నేను తెచ్చుకోవాల్సి వస్తుంది అని వారి యొక్క వర్ధిల్లింపును చూసి, భక్తిహీనులు దుష్టుల యొక్క క్షేమాన్ని చూసి ఈ ఆత్మీయుడు మత్సరపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. నా బ్రతుకు ఎందుకు ఇలా ఉంది, నేను ఇంత యథార్థంగా ఉంటున్నాను కదా, నీతిగా నిజాయితీగా ఉంటున్నాను కదా, నాకెందుకు నువ్వు కార్యం చేయట్లా, నా పక్షాన్ని నువ్వు యుద్ధం చేయట్లేదు, నన్ను దూషించిన వారు, నన్ను అపహసించిన వారు, నన్ను కొట్టిన వారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు ప్రభువా, నేనెందుకని వాటిని గురించి, వాళ్ళ గురించి ఆలోచిస్తూ నా యొక్క అవమానాన్ని గుర్తు తెచ్చుకుంటూ నేను ఎందుకు బాధపడుతున్నాను, నాకెందుకు విమోచన కలగట్లేదు, నాకెందుకు దీర్ఘశాంతం, సంతోషం కలగట్లేదు, వారిలాగా నేను ఉండలేకపోతున్నాను. వారు ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో, ఏ పాపం కావాలంటే ఆ పాపం వారి చేయడానికి అన్ని వెసులుబాట్లు, అన్ని అందుబాటులో ఉన్నాయి. వారు రమ్యమైనటువంటి స్థితిని అనుభవిస్తున్నారు. నేనైతే నిన్ను నమ్ముకొని కొరత కలిగిన వాడిగా, లేమి కలిగిన వాడిగా, ఆత్మీయుడిగా ఉన్నాను, కానీ నా పరిస్థితి మాత్రం ఎందుకు ఇలా ఉంది, వారితో పోల్చుకుంటే నేను చాలా భక్తిపంతుణ్ణి, కానీ నేను ఇంకా ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉండాలి, క్షేత్రస్థానంలో నేను ఉండాలి, కానీ వారు ఉంటున్నారేంటి ప్రభువా అని బాధపడుతూ, అసలు ఇది ఏంటో నాకు తెలియాలి, ఇది తెలియకపోతే గనక ఈ రోజు నేను అన్నం కూడా తిన్నాను, తండ్రి నీవు నాకు ఈ విషయం స్పష్టంగా చెప్తే గానీ నేను అన్నం కూడా తిన్నాను, ఎందుకంటే నాకు మనసు లేదు, నేను ఏ పని చేయను, ఈ రోజు నా ఆఫీస్కి కూడా వెళ్ళలేదు, నేను ఏ పని చేయను, నువ్వు నాతో మాట్లాడాల్సిందే అని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడంటే, కీర్తనల గ్రంథం 73వ కీర్తన 1వ వచనం నుండి ఆ ప్రార్థన చేస్తున్న, ఆ మత్సరపడుతున్న, ఆ ఆధ్యాత్మిక విలువలు కలిగినటువంటి ఆ ఆత్మీయుడు పేరు ఆసాపు. చూద్దాము మాట. 73:1 ఇజ్రాయేలు ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయంగా దేవుడు దయాళుడై ఉన్నాడు, నా పాదమును జరుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జారసిద్ధమాయను, భక్తిహీనుల క్షేమమును నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. మత్సరం అంటే అసూయ. అసూయ అనేది దైవ జనాంగములో, దేవుని బిడ్డల్లో, క్రైస్తవుల్లో ఉండకూడదు. కానీ భక్తిహీనుల క్షేమం చూసినప్పుడు ఆసాపుకు వెంటనే అసూయ వచ్చింది. మరియు 4వ వచనం, మరణమందు వారికి యాతనలు లేవు. ఎవరికి? భక్తిహీనులకు మరణమందు యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారం వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె వారు బలాత్కారము ధరించుకుందరు, కొవ్వు చేత వారి కనులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చున్నవి, ఎగతాళి చేయుచు బలాత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడుదురు, ఆకాశము తట్టు వారి ముఖం ఎత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయును, వారు జనము వారి పక్షమును చేరును, వారు జలపానము సమృద్ధిగా చేయుదురు, దేవుడెట్లు తెలుసుకును, మహోన్నతుడికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందురు. ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధన సమృద్ధి చేసుకుందురు. నా హృదయమును నేను శుద్ధి చేసుకునినుట వ్యర్థము, నా చేతులు కడుక్కొని నిర్మలుడై ఉండుట వ్యర్థము, దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చున్నది. ఎన్ని ఆలోచిస్తూ దీని అంతమేంటో నాకు తెలుసుకునేంత వరకు నాకు నెమ్మది లేదని దేవుని సందులోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏం ప్రభువా, వాళ్ళకి యాతన లేవు, వాళ్ళు గర్వంగా మాట్లాడుతున్నారు, ఎగతాళి చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, సెటైర్లు వేస్తున్నారు, డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతున్నారు. వాళ్ళ మాట తీరు ఎంత గర్వంగా ఉందంటే నన్ను ఏలెత్తి చూపిస్తున్నారు, వారి నాలుక భూ సంచారం చేస్తుంది, ఏ మాట కావండి ఆ మాట, అబద్ధం ఎప్పుడు కావంటప్పుడు మాట్లాడుతున్నారు, ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్టుగా చేసేస్తున్నారు, కడుపు నిండా తింటున్నారు, కావాల్సిన మందు, లిక్కరు అన్ని తాగుతున్నారు, సిగరెట్లు, మద్యపానం, ఆ యొక్క కిల్లీలు, కావలసినటువంటి
డ్రగ్స్ ఇవన్నీ ఏది కావాలంటే అది వాళ్ళు పొందుకుంటున్నారు. ఇతరులకు ఉన్నట్టుగా వాళ్ళకి ఏ రోగం రావట్లేదు. ఎప్పుడు నుంచో అదే స్థితిలో ఉన్న వారు మాత్రం ఆరోగ్యంగానే ఉన్నారు. వీరు భక్తిహీనులు కదా ప్రభువా, వీళ్ళు ఎల్లప్పుడూ అసలు నిశ్చింతగా ఉన్నారు. డబ్బులు మాత్రం బాగా కూర్చుకుంటున్నారు. వాళ్ళ మోసం చేసి వీళ్ళ మోసం చేసి డబ్బులు కూర్చుకుంటున్నారు. పైగా వారు అంటారు, నీ దేవుడికి ఏం తెలుసు, నీ దేవుడు నిజమైన వాడేనా, ఏసే అసలు నిజమైన దేవుడేనా, ఏసేని ఎందుకు నమ్ముకోవాలి, ఏసే శిలువలో మరణించాడు, ఆయనే మరణం చెందాడు, ఇక నిన్ను రక్షిస్తాడు అని వాళ్ళు మహోన్నతుడికి తెలివి ఉన్నదా అని అడుగుతున్నారయ్యా. అజ్ఞానంతో నా ఎదుట మాట్లాడుతుంటే నేను వారిని ఏమీ చేయలేని చేతగాని వాడే చేతులు కట్టుకొని మౌనంగా నిలిచిపోయినయ్యా. కాబట్టి నేను ఇలా ఉండడం కరెక్ట్ కాదు. వాళ్ళన్నీ చేస్తుంటే నా విషయంలో నేను మౌనంగా ఉండడం ఇది కరెక్ట్ కాదు. నాకు వ్యర్థం అనిపిస్తుంది. దినమంతా నాకు బాధే కలుగుతుంది. ఉదయం లెగిసిన కాడ నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏదో శిక్ష నా మీద బరువుగా భారంగా అనిపిస్తుంది. నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకుని ఉన్నాను కదా, ఇది కూడా నాకు వ్యర్థం అనిపిస్తుంది. నేను మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోతాను. నాకు లోకంలో ఉన్నట్టు ఉంటేనే వాళ్ళు మాట వింటారు, వాళ్ళలాగా నేను ప్రవర్తిస్తేనే వాళ్ళు నా మాట వింటారు అని దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తా ఉంటే ప్రభు అతనికి చక్కని దర్శనాన్ని ఇచ్చారు. ఏం దర్శనం ఇచ్చారంటే, ఈ ఆసాపు చూస్తూ ఉండగానే ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తున్నాడో, ఎవరి గురించి అయితే విజ్ఞాపన చేస్తున్నాడో, ఆ దుష్టులు, భక్తిహీనులు, దుర్మార్గులు, గర్విష్ఠులు వీళ్ళందరూ అంట నిశ్చయంగా కాలు ఒక్క అడుగు పడితే జారి అగాధంలో పడిపోయే స్థితిలో ఉన్నారని దర్శనం ద్వారా దేవుడు ఆసాపుకు చూపించాడు. అయ్యా, వారందరూ నువ్వు ఏదో అనుకుంటున్నావు, ప్రభు అంటున్నారు ఆసాపుతో, అయ్యా నువ్వు నన్ను నమ్ముకొని యథార్థంగా నీతిగా జీవిస్తున్నావు, నీకేది తక్కువ కాకుండా నేను చూసుకుంటున్నాను కదా, అయినా వారిని చూసి నువ్వు ఎందుకు మత్సరపడుతున్నావు, వారిలాంటి బ్రతుకు నీకొద్దు, వాళ్ళలాంటి అన్యాయమైన జీవితం నీకొద్దు, అటువంటి అపహాస్య గర్విష్ఠికరమైనటువంటి జీవితం నీకొద్దు, నీవు కడుపారా తింటూ నువ్వు చక్కగా నువ్వు నీ గృహంలో నీ నీళ్లను తాగుతూ సంతోషంగా ఉండటం మట్టుకు నీకు చాలు, నీకేది కావాలో అది నేను తీరుస్తాను, అన్ని అవసరాలు తీరుస్తాను, కానీ నీ అక్కర్లకు మించి నీ అవసరాలకు మించి వాళ్ళు చేసింది చేస్తాను, వాళ్ళకి కావాల్సింది నేను పొందుకుంటాను, వాళ్ళకుంది కాబట్టి నేను కొనుక్కుంటాను అనేటువంటి ఆలోచన నీకు వద్దు నాయనా. అసపు వాళ్ళని గూర్చి నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ నీ ఆధ్యాత్మిక స్థితిని కూడా విడిచిపెడదాం అనుకుంటున్నావు. వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని చూసి వాళ్ళ సంగతి ఏంటో నీకు ఒకసారి చూపిస్తాను చూడు. వాళ్ళు ఒక్క అడుగు వేస్తే కాలు జారి అగాధంలో పడిపోతారు. ఇంకా అగాధంలో నుండి వారిని ఎవరు పైకి తీయలేరు. చూద్దాం అన్నమాట. 73:18 నేను దేవుని పరిశుద్ధ స్థలమునకు పోయి వారి అంతమును గురించి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండెను. అలాగా చేస్తూ ఉన్నాడు ప్రార్థన. ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆయనకి చెప్పిన తర్వాత, ఆయన దర్శించిన తర్వాత 18వ వచనంలో చెప్తారు, నిశ్చయంగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు, క్షణ మాత్రంలోనే వారు పాడైపోదురు, మహాభయము చేత వారు కడముట్టు నశించుదురు, మేలుకొనినవాడు తాను కన్న కల మర్చిపోనట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు. వారిని గురించి ప్రభు ఇచ్చిన దర్శనం ద్వారా ఇప్పుడు ఆసాపు అంటున్నాడు, వాళ్ళు కాలు జారు చోటున ఉన్నారయ్యా, అయ్యా వాళ్ళు క్షణమాత్రంలో పాడైపోతారయ్యా, మహాభయంతో వారి యొక్క జీవితాలు ముగిస్తారు. వాళ్ళు మేలుకుంటే వాళ్ళు నరకంలో ఉంటారు, ఇక్కడ కళ్ళు మూసి చనిపోయిన తర్వాత కళ్ళు తెరిస్తే వాళ్ళు నరకంలో ఉంటారు. అటువంటి స్థితిలో నువ్వు వారి నుంచో. వారు అనుకుంటున్నారు, నేను సమృద్ధిగా ఉన్నాను, నాకు ఏ చింత లేదు, నాకు ఏది కావాలంటే అది దక్కుతుంది, నాకు ఏ తిరుగు లేదు, నా మాట అందరూ వింటారు, నేను ఒక ఫోన్ చేశానంటే వచ్చి అనేకులు నా పక్షాన్ని నిలబడతారు, నిన్ను ఓడిచ్చేస్తారని అనుకుంటున్నారు. కానీ వాళ్ళ విషయం చూస్తే వాళ్ళు కాలు జారడానికి కొంచెం ఎడమ ఉందంట. ఆ కొంచెం ఎడమైతే వాళ్ళు జారి అగాధంలో పడిపోతారు. కానీ అప్పుడు అంటున్నారు, అయ్యా వాళ్ళ సంగతి సరే అయ్యా, మరి నేనెక్కడున్నాను, నా సంగతి కూడా తెలియజేయ్యా అని ఆసాపు మళ్ళీ అడిగితే ప్రభు చెప్తున్నారు 24వ వచనం, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనే ఉన్నాను, నా కుడి చేయి నీవు పట్టుకుని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకంలో ఉన్నది ఏదియూ నాకు అక్కర్లేదు. ఇప్పటి వరకు నేను అనుకున్నాను వాళ్ళలాగా మోసం చేస్తే, వాళ్ళలాగా మాట్లాడితే, వాళ్ళలాగా ప్రవర్తిస్తే నేను కూడా వాళ్ళలాగా సంతోషంగా ఉంటానని. కానీ నాకు వద్దు ప్రభువా, నువ్వు ఉంటే చాలు, ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు, ఎందుకంటే నన్ను నీ కౌగిల్లో దాచుకున్నావు, నీ కుడి హస్తం నన్ను హత్తుకుని ఉన్నది, నీ ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది. ఆయన కుడి హస్తంతో ఆసాపును పట్టుకుని నడిపిస్తున్నాడు, ఎత్తుకున్నాడు, ఏక ఆపద కలగకుండా ఎత్తుకుని నడిపిస్తున్నాడు. కానీ వారైతే అన్యాయం చేత భక్తిహీనతలో ఉన్న వారి స్థితి అయితే సమృద్ధిగా ఉంది, మాకేది కుదరలేదు అనుకునే వారైతే కాళ్ళు జారు చోటన ఉన్నారు. ఇటువంటి ప్రశ్న, ఇటువంటి ఆలోచన
ప్రతి సత్య క్రైస్తవుల్లో పరిశుద్ధత కలిగి ముందడుగు వేస్తున్న ప్రతి క్రైస్తవ జీవితంలో ఈ ప్రశ్న ఉద్భవిస్తుంది. అట్టి వారికి ఆసాపు కీర్తన చాలా స్పష్టమైనటువంటి సమాధానాన్ని ఇస్తుంది. వారిని చూసి వీరిని చూసి ఏమాత్రం ఉప్పొంక వారి వలె ఉంటే మన బతుకు మారిద్ది, వాళ్ళలాగే ఉంటే మనం కూడా ఉన్నతమూలం అయిపోతాం, ఉన్నత స్థితులను అధిరోహించవచ్చు అని అనుకుంటే వారు నరకానికి వెళ్ళినట్టే. అట్లా చేద్దాం అనుకునే వాళ్ళు కూడా నరకానికి వెళ్తారు. అయితే ప్రభువును ఆశ్రయించిన వారు, దేవుని కొరకు కనిపెట్టుకున్న వారు ఎప్పుడూ మరణము రుచి చూడరు. వారు నిత్య జీవంలోకి కొనుగోబడతారు. దేవుని కౌగిలిలో వాళ్ళు దాచబడతారు. శరీరం ఏమీ కృషించదు, క్షీణించదు. హృదయం ఎప్పుడు సంతోషంగా ఉల్లాసంగా ఉండేది. దేవుడు వారికి ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. జనులు ఆ యొక్క రాజ్యములో తేజిల్లుతూ ఉంటారు సూర్యుని వలె. కనుక మాటలు వింటాను మీతోను ప్రభు సెలవిస్తున్నారు. వాళ్ళను చూసి వీళ్ళను చూసి వారు బాగున్నారు, వీళ్ళు అలా ఉన్నారని వారిని చూసి మత్సరపడక, ప్రతి క్రైస్తవులో దేవుని ఎందుకు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క బిడ్డలో అసూయ అనేది ఉండకూడదు, మత్సరం అనేది ఉండకూడదు. దాన్ని విడిచిపెట్టి దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో దాని యందు మనం సంతోషిస్తూ, దేవుడు మన కొరకు ఏదైతే దాచాడో దాని కొరకు విశ్వాసంతో నిరీక్షిస్తూ, దేవుడు చేయబో కార్యాలను గురించి మనం ముందే విశ్వాసంతో స్తుతిస్తూ ముందుకు సాగుతూ ఉంటే ఆయన కౌగిల్లో మనం దాచబడి ఉన్నాం. ఆయన మనం చేయబడుకుని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన దూతలకు ఆజ్ఞాపించి మన చుట్టూ ఆయన కావలిగా ఉంచాడు. ఎప్పుడు ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెడతాడు. తల హెచ్చిస్తాడు. రెట్టింపు ఆశీర్వాదాన్ని తన జనులకు ఆయన నిశ్చయంగా అనుగ్రహిస్తాడు. ఈయన దేవుని మాటలు ప్రతి మన హృదయంలో నీరుకట్టి ఫలింపచేయగా తల ఉంచుకుని మూసెట్టయితే మీకు ఒక చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం వెళ్తండి. నా ప్రభు వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ మీరు జ్ఞాపకం చూసుకోండి. ఆధ్యాత్మిక విలువలలో అనేకమైనటువంటి లోటు పాటలను బట్టి భక్తిహీనుల ధన సమృద్ధితో తొలతొక్కుతున్నటువంటి దుర్మార్గులను చూసి మత్సరముతో అసూయతో ఒకవేళ ఉంటే దయచేసి క్షమించండి. వారిని చూసి ఏమాత్రం మత్సరపడక, వారిని చూసి ఏమాత్రము అసూయ పడక ఉండినట్లుగా ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. క్షేమాన్ని దయచేయండి. ఇంకను నీ యందు విశ్వాసం ఉంచి నిరీక్షణ ఉంచిన ప్రతి ఒక్క బిడ్డకి కావాల్సిన ప్రతి అవసరం అక్కర్ని మహిమలో తీర్చండి. ఆకలి తీర్చండి, దాహాన్ని తీర్చండి, సమృద్ధిని దయచేసి ప్రతి కొరతను చేసి కావలసిన ప్రతి ఈవిని మీరు అనుగ్రహించండి. సన్నిధి సాక్షి నిలబెట్టండి. నీ సాక్షిగా నీ సన్నిధిలో పచ్చని ఒలివ మొక్కల వలె వారిని వర్తిలింపజేసి అక్కడ రాజ్యము సిద్ధపరచమని యేసు పరిశుద్ధులను ప్రార్థించి వేడుకుని పొందుకునే నామ తండ్రి. ఆమెన్, ఆమెన్.